అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈ రోజు ఛానల్కు స్వాగతం. 2004 సంవత్సరంలో డిసెంబర్ 26వ తేదీ నాడు ఆ రోజు ఉదయం ప్రశాంతంగా మొదలైంది. ఆదివారం కావడంతో సముద్ర తీర గ్రామాల్లో మత్స్యకారులు తమ వలలతో సముద్రంలోనికి వెళ్లారు. పిల్లలు ఇసుకలో ఆడుకున్నారు. ఎవరికీ తెలియదు ఆ నిశ్శబ్దం కింద భయంకరమైన ప్రకృతి విపత్తు దాగి ఉందని. ఇండోనేషియా సమీప సముద్రంలో భూకంపం సంభవించింది. ఆ కంపనం సముద్రపు లోతుల్లో మహా అలలను పుట్టించింది. కొద్ది గంటల్లోనే ఆ అలలు దేశాన్ని దాటి వచ్చాయి. ముందుగా నీరు వెనక్కి వెళ్ళిపోయింది, సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది అంటూ కొందరు ఆశ్చర్యపడ్డారు. కానీ అది హెచ్చరిక అని ఎవరికీ తెలియలేదు. ఆకాశాన్ని తాకేలా అలలు ఎగసిపడ్డాయి. గ్రామాలు, ఇళ్ళు, పడవలు, దేవాలయాలు అన్నీ క్షణాల్లో కొట్టుకుపోయాయి. తల్లులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం అరుస్తూ పరుగులు తీశారు. కానీ ప్రకృతి ఆ రోజు కరుణ చూపలేదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, అలాగే అండమాన్ నికోబార్ దీవులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రులయ్యారు. శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో కూడా ఇదే విషాదం. మొత్తం ప్రపంచం కదిలిపోయింది. ఆ చీకటి రోజుల్లో వెలుగులా నిలిచింది మానవత్వం. సైన్యం, స్వచ్ఛంద సంస్థలు, సాధారణ ప్రజలు అందరూ కలిసి సహాయం చేశారు. రక్తదానం, ఆహారం, ఔషధాలు ఎవరి చేతనైనంత వారు అందించారు. 2004 సంవత్సరంలో సునామీ మనకు నేర్పిన పాఠం ఒక్కటే: ప్రకృతి ముందు మనం చిన్నవాళ్ళం, కానీ ఐక్యంగా ఉంటే ఏ విషాదాన్నైనా ఎదుర్కోగలం. ఈ కథ బాధను గుర్తు చేస్తుంది, అలాగే మానవత్వాన్ని కూడా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. రేపటి వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.